ఏది ఇంకా వేయలే అక్క. మరి గ్యాస్ బుడ్డి రాలే. ఇంకా ఇంకేమేమి ఇస్తున్నారు అవన్నీ వస్తానే. ఏది ఇంతవరకు అయితే ఏం లేదు సేమ్. మరి మంచిగా ఉందని అంటున్నావు కదా. ఇంకా ఉన్నామంటే ఉన్నాం. ఏం పేరు నీ పేరు? సంపత్. సంపత. ఏం చేస్తావన్న ఈడ? కూరగాయలు ఎన్నేళ్ళ? ఈడ 15 ఏళ్ళు. 15 ఏళ్ళ. ఎట్లా కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన దండుగా మనకు నచ్చదు. ఎందుకు అట్లా? ఆయన ఏ చేసే పని మనకు నచ్చదు. ఆయన మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం కానీ, ఆ రుణమాఫీలు చక్కగా కాలేదు, ఆ హైడ్రా కానీ మనకి ఏ విషయంలో ఆయన నచ్చలేదు, అందుకనే నచ్చదు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చింది, ఏం చెప్తారు? అసలు నచ్చలేదు, అట్లా మార్చుడే నచ్చలేదు. మంచిగా ఉండే విగ్రహాన్ని తీసి గలీజ్ చేసి పడేసిండు, ఎక్కడి నుంచో తెచ్చి ఏదో చేసినట్టుగా గలీజ్ చేసిండు దాన్ని. నేను చూడలేదు కాబట్టి ఫోటోలలో చూసినాను అంతే. వద్దు, బాగాలేదు అట్లా. పాత విగ్రహం బాగుంది, అట్నే పెట్టాలి. దండగా ఇటువంటి పాలన లేకున్నా మంచిదే. మంజుల. 10 అవుతుంది. గట్టినే నడుస్తుంది. కాంగ్రెస్ పాలన మాకైతే ఇది వరకు ఏం నచ్చలేదు. ఎప్పుడెప్పుడు 4 ఏళ్ళు అవుతాయా అని అనుకుంటున్నాం. ఈ ఏడాది మాకు ఏం మంచిగా అనిపిస్తుంది, ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏది ఒక బస్సులు ఒకటి ఇది చేసిండు. మన కరెంట్ ఒకటి, మా కరెంట్ కూడా అది కూడా మాకు వస్తేనే లేదు. వచ్చేటోళ్ళకి వస్తుంది, రానోళ్ళకి వస్తేనే లేదు. గ్యాస్ బుడ్డి ఇక గదే 900 తీసుకుంటున్నాడు. మాకైతే బీఆర్ఎస్ ఎప్పుడైనా మంచిగా అనిపించింది. ఆ పాలనే బాగుంది ఇది వరకు అయితే. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం చెప్పేదిందమ్మా, ఫ్రీ బస్ అని పెట్టిండు. బిడ్డకు పాలియనికి కూడా బస్ ఎక్కిపోతారు తిరగనీకి. మరి కాదా, ఇంటికాడ పనులు వేసి పెట్టి తిరగపోతారు. ఇప్పుడు ఆడలు సగం పనులు బస్సులనే చేస్తారు. తినుడు తిరుగుడు. ఏం మరి ఎవరికి వచ్చినాయి, మీకు వచ్చినాయి? మాకైతే రాలే ఇంకా. మరి మా వరకు అయితే ఇంకా ఏ గ్యారెంటీ రాలే. ఫ్రీ బస్ అయితే పోతారు, పోవుడు గంతే, ఏం లేదు. గదే చెప్తానే కదా పోవుడు. మరి రోజు పోతారా అంటే అది ఎవరి గురించి పెట్టిండో కూడా అర్థమవుతలేదు కదా. అవసరం లేని పనులకు బస్సులలో తిరగబట్టే, అవసరం ఉన్న పనులకు తిరిగేటానికి మొగోళ్ళకి. ఒకప్పుడు ఆడోళ్ళు ఉంటే బస్సు ఆపేటాడు, ఇప్పుడు ఆడోళ్ళు ఉన్న కాడ బస్సులు ఆపుతాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కితే నాకన్నా టికెట్ పైసలు వస్తాయి, పుణ్యానికి ఎక్కించుకునేది వాడి ఇంట్లోకి ఎక్కించుకున్నట్టు కాబట్టి. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు, ఆడోళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తలేడు. నడి రోడ్డు మీద ఇప్పుడు ఆడోళ్ళు ముగ్గురు ఉంటే వాళ్ళని నిష్పెట్టి పోతూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆడోళ్ళని ఎక్కడున్నా ఏ జాగాలోనే ఎక్కించుకున్నాడు, మొగలకు ఆపపో. ఇప్పుడు మొగలకు ఆపుతాడు, ఆడోళ్ళకి ఆపుతున్నాడు బస్సు. ఆడు అవి ఎందుకు పెట్టిండో, దేని గురించి పెట్టిండో ఆయనకే తెలియాలి. ఇగో కనబడతలే 10 రూపాయలకి కిలోలు అయినాయి కూరగాయలు. కాంగ్రెస్ మామూలుగా ఉన్నాయి, అంత కాంగ్రెస్ అనుకున్నాగా లేదు. ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంత మాత్రాన ఏం లేదు, అంతా వేస్టే ఉంది. అవును, ఏం లేదు అంతా మామూలుగానే ఉన్నది. అన్ని స్కీములు అన్నాడు, ఏదో చెప్పిండు, అన్నీ ఏం రావట్లేదు. ఒకటి చూడడానికి ఒకటే ఉన్నది, అది ఏం లేదు ఇక. తర్వాత ఏం లేదు ఇక. తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండ్రు. అప్పుడు మనకు ఉద్యమంలో ఉన్నది 2006 నుంచి మొన్నటి దాకా కూడా ఒకటే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే. దానికి ఏం చెప్తారు మీరు? అట్లా ఉండదు, కిరీటం ఉండాల్సిందే, అది ఉండాల్సిందే. తీసిన మాత్రాన తెలుగు తల్లి విగ్రహం అనేది కాదు కదా. మాట్లాడతాడు తెలంగాణ ప్రజలు బంగారం వేసుకోరు, గందుకే బంగారం తీసేసి పెట్టినామంటారు. అది అట్లా ఎట్లుంటుంది, లేడీస్ వేసుకోవడం దాని బాగుంటుంది కదా. బంగారం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది బంగారం కదా, అది లేకుంటే అది వేరేలాగా ఉంటుంది. అప్పుడే మంచిగా, ఇప్పుడు ఏమున్నది అమ్మా, ఇప్పుడు ఏం లేదు. అంతా చెప్పనీకే వాళ్ళు చెప్పనీకే కానీ జనాల వల్ల ఏం జరగట్లేదు, ఏం ఉండట్లేదు, ఏం లేదు. ఒక ఫ్రీ బస్సే కనబడుతుండు కళ్ళకు, అంత తర్వాత ఏం లేదు. ఇండ్లు అంటుండు, అది ఏమంటుండు, అది మూసి అన్నాడు, ప్రజలకు అది తీసేసిండు, ఇండ్లు తీసేసి ఇండ్లు కూడా పెట్టిండు. చూడడానికే వాళ్ళకే బాగా అనిపిస్తుంది కానీ ప్రజలకైతే నష్టమే. నమస్తే, శంకర్. మాది కోయడా మండల్, హుస్నాబాద్. అవుతుంది ఒక 8 సంవత్సరాలు అవుతుంది, 8-9 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పాలన గట్టినే ఉంది అంతా. నాకు అది నచ్చలే కాంగ్రెస్ పాలన. మనకు లేదు అది, మనకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఆ విగ్రహం అలాగుంది, ఈ విగ్రహం అలాగుంది కదా. అప్పుడు దేవతలు లెక్క ఉండే, ఇప్పుడు ఒక మనిషి లెక్క పెట్టిర్రు. చూసినా కదా, మనిషి లెక్క ఒక చేతిలో అది పెట్టిర్రు,
బతుకమ్మ తీసేసారు, నెత్తిలో విగ్రహం తీసేసారు. అంటే తెలంగాణలకు కిరీటాలు ఉండద్దు, వజ్రాలు ఉండద్దు, వైడూర్యాలు ఉండద్దు, నగలు వేసుకోవద్దు అని అట్లా పెట్టిండు. ఏం చెప్తావు దానికి? అక్కడ ఎందుకు వేసుకోవద్దు? తెలంగాణ వాళ్ళు వేసుకుంటారు కదా, మీ ఇంట్లో వేసుకుంటారు నగలు? వేసుకుంటారు. మరి వేసుకోవద్దట కదా? ఎందుకు వేసుకోవద్దు? వేసుకున్నాడే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చిరు కదా, నేను ఏం చెప్తావు? అది బాగాలేదు, తెలంగాణ విగ్రహం బాగాలేదు. అది కిరీటం ఉంటేనే, చేతిలో బతుకమ్మ ఉంటేనే బాగున్నది. నచ్చలేదా రైతులకు? రైతు బంధు అదేం లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఇంకా సరే ఇస్తూనే లేడు. ఇంకా అంటే 100 రోజులలో అన్ని అమలు చేస్తామని అన్నారు కదా. చేయలే కదా మేడం, ఇంకా ఉన్నాయి కదా. అన్ని అమలు చేస్తామని అన్నారు, ఇంకా అమలు కాలే. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండ్రు కదా, అది బాగాలేదు మేడం, నాకు నచ్చలేదు. చూసినావా? చూసినా నాకు నచ్చలేదు. అయితే మన బతుకమ్మ స్పెషల్ బతుకమ్మ ఉండాలి అసలు తెలంగాణ అంటే, అది లేదు. మా తెలుగు తల్లి అట్లా ఉండాలి కదా, లేదు అసలు విగ్రహం ఇప్పుడు వేరే ఉంది. విగ్రహానికేమో కిరీటం ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణ తల్లి కిరీటం ఉండద్దట. కిరీటం ఏంట్లో ఉండద్దు. ఇప్పుడు మనం దేవత లెక్కనే కొలుసుకుంటాం కదా. అవును, ఇప్పుడు దేవత లెక్క కనబడతలేదు. అది దేవత కనబడతలేదు, సేమ్ మనిషిలా ఉంది. అది మాకు నచ్చలేదు. అట్లా మనం తెలంగాణ ఆడబిడ్డలు బంగారం వేసుకోవద్దట. ఎందుకు వేసుకోవద్దు? బంగారం తీసేసిరట. బంగారమే కదా వేసుకునేది తెలంగాణ బిడ్డలు అంటే. మనం లేనోళ్ళమాట ఎందుకు, అందుకని బంగారం వేసుకోవద్దు. ఏం చెప్తావు? తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం లేదు, అదే బాగుంది. ఫస్ట్దే బాగుంది, ఇది బాగాలేదు మేడం, నాకైతే నచ్చలేదు.